తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వెనుకబాటుతనాన్ని గుర్తించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు నేను అడిగిందే తరువుగా కాదనకుండా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి దాదాపుగా 1400 కోట్ల రూపాయలు మంజూరైనాయి. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమై వివిధ దశలలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా 100 బెడ్ హాస్పిటల్ కానీ, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, గణపురం రిజర్వాయర్ టు నవాబ్పేట రిజర్వాయర్ వెళ్ళే కాలువ డిస్ట్రిబ్యూటరీస్ యొక్క లైనింగ్ వర్క్స్ కానీ వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు అధికారులు కాంట్రాక్టర్తో కలిసి 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణ పనులను, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం పనులను పరిశీలించడం జరిగింది. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు, కాంట్రాక్టర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణము, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణము నవంబర్ 2026 వరకు పూర్తి చేసి గన్పూర్ ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. భవనాలను పూర్తి చేయడమే కాకుండా 100 బెడ్ హాస్పిటల్ కావలసిన ఇతర అవసరాలు, ప్రత్యేకించి స్టాఫ్ కానీ, మెడికల్ స్టాఫ్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇతర అవసరాలు ఏముంటాయో అవన్నీ కూడా ప్రారంభోత్సవం తేదీకే సమకూర్చుకోవాలన్నది మా ప్రణాళిక. అందుకే మెంటల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది. 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణంతో పాటుగా మనకు కావలసిన స్టాఫ్ కానీ, పారామెడికల్ కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, వాటన్నిటికి సంబంధించిన వివరాలు ఇస్తే గవర్నమెంట్తో సంప్రదించి ప్రారంభోత్సవం తేదీకి అవన్నిటికీ మంజూరు తెచ్చుకోవడం, సమకూర్చుకోవడం జరుగుతుంది. గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఈ 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేసి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా నిర్మాణ దశలో ఉన్నది. పనులు ఇప్పుడిప్పుడే వేగాన్ని అందుతున్నాయి. ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ G+3 అది కూడా నవంబర్ 2026 వరకు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. 18 మాసాలలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, నియోజకవర్గ ప్రజలు కూడా అభివృద్ధిలో కలిసి రావాలని, అభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు చేసేటప్పుడు కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సీసీ రోడ్లు వేసేటప్పుడు ఈ రోడ్ అవసరం లేదని, ఈ రోడ్డు వెడల్పు చేయవలసిన అవసరం లేదని, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేకముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలన్నారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ తెచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కట్టొద్దని, ఈ రకంగా అక్కడక్కడ కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం. ఇవన్నీ అభివృద్ధి పనులు జరిగిపోతే నేను చెప్పుకోవడానికి ఏమి లేదనే దుగ్ధతో, బాధతో కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను ప్రత్యేకంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మెరుగైన పరిపాలన సేవలు కూడా అందించాలనేది నా ఆలోచన. ఇది కాకుండా మనము
ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చుకున్నాం. దాదాపు 1400 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి మంజూరైనాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా వివిధ దశలో ఉన్నాయి. కొన్ని నిర్మాణం దశలో ఉన్నాయి, కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా టెండర్స్ కూడా కంప్లీట్ అయ్యి పనులు చేయడానికి ఇంకా 1-2 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా ఇప్పుడు మంజూరైన ఈ 1400 కోట్ల రూపాయల పనులను ఈ వర్కింగ్ సీజన్ అంటే ఈ నెల వర్షాలు అనుకోకుండా పడుతున్నాయి, కానీ వర్కింగ్ సీజన్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాదాపు 8 నెలలు వర్కింగ్ సీజన్ ఉంటుంది. ఈ వర్కింగ్ సీజన్ వచ్చే వర్కింగ్ సీజన్ అంటే ఖచ్చితంగా ఒక 18 మాసాలలో ఇప్పుడు మంజూరు తెచ్చిన 1600 కోట్ల రూపాయల పనులను పూర్తి చేసి గన్పూర్ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ దిశగా మా ప్రణాళిక ఉంటుంది, మా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఏవైతే ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగిందో ఆ ప్రధానమైన హామీలకు చాలా వరకు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 75% హామీలకు అనుమతులు తీసుకొచ్చాం, పనులు ప్రారంభించుకుంటున్నాం. ఇంకా మిగిలిన ఇంకొక 20% పనులు ఉన్నాయి. ప్రధానంగా వేలేరులో, చీకూరులో మండల కాంప్లెక్స్ నిర్మాణానికి ఇంకా అనుమతులు రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇంకో కొన్ని ప్రధానమైన రోడ్లకు కూడా పరిపాలన అనుమతులు రావాల్సిన. కేటీఆర్ గారు అధికారం కోల్పోయిన అహంకారాన్ని కోల్పోదు. అధికారం అనే అహంభావంతో మాట్లాడుతున్నారు. ఈ పద్ధతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ వినూత్నమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాము. వ్యవసాయానికే ఉచిత కరెంట్ ఇచ్చేవాళ్ళం, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు గృహావసరాలకు ఉపయోగించుకునే 200 యూనిట్ల వరకు కూడా ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇది కూడా దేశంలో తెలంగాణలోనే అమలవుతున్నది. 0 బిల్స్ ఇస్తున్నారు. మూడవది, దేశంలో మొట్టమొదటిసారిగా పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలి అనే ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలోనే మొట్టమొదటిసారిగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైతే ఇప్పటి వరకే 3,400 ఇళ్ల వరకు మనం మంజూరు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము జరుగుతున్నది మీరు చూడండి. దేశంలోనే మొట్టమొదటిసారిగా 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫ్ చేశారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్నాలు పండించిన రైతాంగానికి బోనస్ ఇస్తున్నారు. ఇవన్నీ కేటీఆర్ కనిపించడం లేదా? కేటీఆర్ గారు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం ద్వారా సాధించిండు అనే ఒక ఆలోచనతో కేసీఆర్ కు 2 సార్లు అధికారాన్ని ఇస్తే తెలంగాణ మీద పడి కల్వకుంట్ల కుటుంబం దోచుకునే తప్ప మనకు కాదు. నేను ఇవాళ కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ అంటున్నాను. 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు మొత్తం ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? ఇవాళ కేటీఆర్ గారు ముందుగా వాళ్ళ సోదరి, వాళ్ళ చెల్లె కవిత లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్తే మంచిది.
ముందు ఇంటి పోరు ఏంటో చూసుకో. నీ చెల్లెను ముందుగాల ఒప్పించి మీ బీఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. నీ కుటుంబ సభ్యులనే నువ్వు ఒప్పించలేకపోతున్నావు. నీ కుటుంబ సభ్యులకే నీ నాయకత్వం మీద నమ్మకం లేదు. ఇక నువ్వు బయటకు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే దీన్ని అహంకారం అంటారు, అహంభావం అంటారు తప్ప మరొక. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.